ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాం. సంతోషమైన హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఈరోజు రెండు విధాలుగా మనిషి జీవితంలో కనపడుతున్నాయి. ఎక్కువగా మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవటం అంటే మానసికమైన ఒత్తిళ్ళు, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు ఎక్కువైపోయి దిగులు పడి విచారించి ఏటి విషయంలో కూడా సంతోష సమాధానం లేదు. అయితే పై మాటల్లో మనం చూస్తే సంతోషమైన హృదయము ముఖమునకు తేటనిచ్చు. నీ హృదయమును సంతోషపరిచేది లోకములో ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా లేదు. దేవుడు సన్నిధిలో ఆయన వాక్యములో ఉంది. నీ హృదయానికి సంతోషం ఇవ్వటమే కాదు, నీ ముఖమును తేటనిచ్చును, నీ విచారాలు నీ దుఃఖములన్నీ కొట్టివేయరు. ఈరోజు మరి నిన్ను సంతోషముతో ఉంచి నీ ముఖమును తేటనిచ్చి మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి తొలగించేటువంటి ప్రభుకి ఎంతవరకు నువ్వు సమయం ఇస్తున్నావు, ఎంతవరకు నువ్వు ప్రభువులో గడుపుతున్నావో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చెబుతున్న మాట హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో 13-15లో చూస్తే, నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నొందిను, అయితే తూర్పు గాలి వచ్చినట్లుగా యెహోవా పుట్టించిన గాలి అరణ్యములో నుండి లేచి అది రాగా అతను నీటి బుగ్గల ఎండిపోయినట్లుగా, అతని ఓట ఇంకిపోయినట్లుగా, అతని ధన నిధులన్నీ, అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువులు కొనిపోబడినట్లుగా రాయబడింది. ఇక్కడ గమనించినట్లయితే ఒక్కసారిగా ఎఫ్రాయిము అతను కలిగిన అభివృద్ధి అంతా కూడా ఇంకిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా, శత్రువులు కొనిపోబడినట్లుగా. కారణం ఏంటి? ఎందుకు అలా జరుగుతుంది? ఈరోజు ప్రతి మనిషి జీవితంలో కూడా మనం గమనించాలి. దేవుడు మనకిచ్చినటువంటి సమయం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. నీకు గడిపినటువంటి బ్రతుకు దినములన్నిటిలో ప్రభు కృపాక్షేమములు ఇవ్వాలి. కృపాక్షేమములు ఉన్నట్లయితే నీ బ్రతుకు దినములన్నీ క్షేమముగాను అభివృద్ధిలోనికి వస్తావు. దేవుని సన్నిధిని ఎక్కడ మర్చిపోవద్దు. దేవుడి సన్నిధిలో మనం ఎక్కడ విడిచిపెట్టదు. కొందరు చూస్తే వాళ్ళకు కలిగిన కలిమిని చూసి దేవుడికి సమయం ఇవ్వరు, అసలు దేవుడితో గడపటానికి ఇష్టపడరు. వాళ్ళకున్న బిజీ బిజీ బిజీ. దేవుడి కన్నా మనకి ఎక్కువ బిజీ ఏముందండి? దినమెల్ల కాపాడుతున్న దేవుడు నీ మానసికమైన ఒత్తుల నుంచి తప్పించి నీ మనోదుఃఖమును కొట్టివేసి నీ ముఖమునకు సంతోషమును తేటనిచ్చే ప్రభు సన్నిధిలో నీకు కావలసిన సమస్త అభివృద్ధి ప్రభులో ఉన్నదని ఈ వాక్యమును బట్టి నువ్వు తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 2వ వచనంలో, నా నోరు వాడుగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు,
తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టి అంబులుగా చేసి తన అంబుల పొదలో మూసి ఉన్నాడు. ఇక్కడ చూడండి, ప్రభు చూడండి, ఒక వ్యక్తిని ఎక్కడ దాచాడంటే ఆయన చేతుల పొదల్లో, ఆయన అంబుల పొదల్లో ఆయన చేతిలో దాచాడు. ఆయన చేతిలో ప్రతి ఒక్కరూ దాయబడాలి, ఆయన కృపలో స్థిరపరచబడాలి. 3లో వచ్చేసరికి ఇజ్రాయేలును నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకుందు అని ఆయన వారితో చెప్పారు. ఖచ్చితంగా ప్రతి మనుష్యుడు ప్రభు చేతిలో ఉండాలంటే, ఆయన అంబుల పొదలో దాచబడి ఉండాలంటే ఆయన మహిమార్థమై వాడాలి, ఆయన మహిమపరచబడాలి. ఆయన మహిమలో నిలిచిన వారై, ఆయన మహిమ కొరకు మనము తీర్మానము గలవారై ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ఆయన మహిమను ఆయన మహిమపరచాలి. ఒకసారి ఇలాగే మరి రూపాంతరం అనే కొండ మీదకి ప్రార్థన చేయటానికి ఏకాంతంగా వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ మరి పేతురు, యోహానులు, యాకోబు మరి అలాగే వారందరిని కూడా వెంబడబెట్టుకొని ఏకాంతంగా వెళ్ళారు. అక్కడికి ఏకాంతముకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశము తెరవబడి, ఆకాశములో నుండి 2 రూపములు ఆయన ఎదుట వచ్చి, మొదటి ఏలియా రూపం, మోషే రూపం కనపడింది. ఇది పేతురు చూసి, పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడి వాళ్ళిద్దరూ మరలా తిరిగి ఆకాశమును కొనిపోబడినట్లుగా చూసినప్పుడు ఈయన తొందరపడి ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడతాము అని చెబుతూ, ఇక్కడ చెప్పక ముందే ఒక మేఘము కమ్ముకొని, ఆ మేఘములో నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందే మీరు ఆనందించండి. ఈ మాటకు అర్థం ఏంటిది అనేది మీరు గమనించాలి. వాస్తవానికి ఏకాంత ప్రార్థన రూపాంతరం పొందటానికి వచ్చారు. యేసు ప్రభువాన్ని మహిమపరచాలి. ఆయనే దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడని. ఆయనతో ఈయన వాళ్ళను కూడా పోల్చి, మనం ఇక్కడ ఉండటం మంచిది, పర్ణశాలలు కడదామని చెప్పినప్పుడు ఆయనకి మాత్రమే చెందాలి మహిమ. ఆయనకి చెందాల్సినటువంటి మహిమను చెందవలెను. ఈరోజు కొంతమంది చూడండి, ప్రభు నొద్దకు వచ్చినప్పుడు చిల్లుగా ఉండదు. ప్రభువులో నడుస్తున్నప్పుడు ఎన్నో సంపాదించు, ఆ సంపాదన బట్టి కొన్నిసార్లు దేవుణ్ణి మహిమపరచటం కంటే వాళ్ళలో వాళ్ళు గర్వపడటం ఎక్కువ అవుతుంది, వాళ్ళలో వాళ్ళు అతిశయపడటం ఎక్కువ అవుతుంది, వాళ్ళలో వాళ్ళు ఎన్నో ఆలోచనలు చేస్తున్నటువంటి రీతిగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు మనం ఎలాగున్నామంటే అది దేవుడు మహిమ వలనే, దేవుడు కృప వలనే. దేనిని బట్టి నువ్వు అతిశయించొద్దు. వాక్యం చెప్తున్న మాట అదే. హబక్కూకు గ్రంథములో 3వ అధ్యాయములు 19వ వచనంలో మీరు చదివితే, ప్రభువగు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళు వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. చూసారండి, మీరు గమనించాలి వాక్యం చెప్తున్న మాట. ఎవరంట బలము? దేవుడే నాకు బలం, దేవుడే నాకు ఆశీర్వాదాస్పదమై ఉన్నాడు. ఇదిగో నేను నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే చేశాడు. కొట్లలో ధాన్యం ఉన్నా లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఉన్నా లేకపోయినా, ఫలించినా ఫలించకపోయినా, ఒలివ చెట్లు ఫలించినా ఫలించకపోయినా, చేనులో పైరు చేతికొచ్చినా రాకపోయినా, సాలల్లో పశువులు ఉన్నా లేకపోయినా, వాక్యం చెప్తున్న మాట, నేను ప్రభువునందే ఆనందించదని అంటున్నాడు. ఆయనే నాకు మహాబలం. ఈరోజు వాక్యములో చెబుతున్న మాట, నీ ముఖమును తేటనిచ్చువాడు, నీ జీవితాన్ని మార్చువాడు, నీ కలిగిన సమస్తమును కూడా ఆశీర్వదించగలిగిన దేవుని సన్నిధిలో ఆయన్ని మహిమపరచు. ఆయన మహిమలో నువ్వు నిలిచి ఉండు. ఆయన మహిమ కలిగినటువంటి కృపలో నువ్వు స్థిరపరచబడినట్లయితే ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ఏ విషయంలో అతిశయపడవు, దేవుని యందే నువ్వు అతిశయించబడతావు. కాబట్టి ఈరోజు ఏ విషయంలో దేవుని కాదని మనోదుఃఖముతో ఉన్నావు, మానసిక ఒత్తిళ్లతో ఉన్నావు,
పిల్లలు మాటట్లేదు, అప్పులు శోధనలు అయిపోయినాయి, శరీరం అనారోగ్యముతో ఉంది. ఇదిగో అయిన వాళ్ళతోనే ఎన్నో శోధనలు, కుటుంబంలో కొన్ని సమస్యలు, పనిచేసే ఉద్యోగం చేసే చోట నెమ్మది లేదు, కొలీగ్స్తో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఈ విషయంలో ఏ పరిస్థితుల మధ్యలో నీవు మానసిక ఒత్తిళ్లతో ఉన్నావో ప్రభువుకు టైమింగ్, ప్రభువుకు సమయం. నీ ముఖము సంతోషముతో నింపగలిగి ఆయన మహిమ చేత నింపబడినట్లుగా నువ్వు ఇక మీదట ఆయన్ని సేవించు, ఆయన్ని మహిమపరచు. ఆయన కృపలో నువ్వు స్థిరపరచబడినట్లయితే ఏ కొరత రానివ్వడు. ఆయన నీకును నీ కుటుంబానికి సమృద్ధిగా ఇవ్వటమే కాదు, ఆరోగ్యము దయచేసి ఆత్మ సంబంధమైన సంతోషముతో ప్రతి మానసికమైన ఒత్తిళ్ళన్నీ యేసు నామములు తొలగిపోవునుగాక, లయమైపోవునుగాక. ప్రభువుకు సమయం ఇవ్వు, ప్రభుతో నిబంధన కలిగుండు. మీకు మీ కుటుంబానికి ఈరోజే శుభములు ప్రభు వలన కలుగునుగాక. ప్రార్థించాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇచ్చిన వాక్యమును బట్టి ఎవరి హృదయములో ఏ వేదనతో వింటున్నారు, ఇంకా ఎవరిలో మనో దుఃఖముతో ఉన్నారు, ఆ దుఃఖములు కొట్టివేసి వారి ముఖమునకు తేటనిచ్చి సంతోషముతో మిమ్మల్ని ఆరాధించి సంతోషముతో మీ దగ్గర పొందుకొని సంతోష సమాధానాలతో బ్రతికిన దినములన్నీ కూడా కృపాక్షేమములుగా నడిపించమని వారిని, వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ చేస్తున్న ప్రతి ప్రార్థన మనవులన్నీ ఆలకించమని యేసు క్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.